పేదవాడికి తోడు నీడగా ఉండటమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలను వారికి అందించే దిశగా కృషి చేస్తున్నామని తెలిపారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో నియోజకవర్గ స్థాయి అభివృద్ధి పనులపై వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో జరుగుతున్న వివిధ పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆర్ఓఆర్ పట్టాలు పొందిన లబ్ధిదారులను ఎందుకు ఇబ్బందులు పెడుతున్నారని ఫారెస్ట్ అధికారులను మంత్రి ప్రశ్నించారు. అలాగే నకిలీ విత్తనాలు సరఫరా అవ్వకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. త్వరలోనే గ్రామ సభలు ఏర్పాటు చేసి భూ సమస్యలను పరిష్కరించాలని, ధరణిలో అవినీతికి పాల్పడితే అధికారులను తక్షణమే రిమూవ్ చేస్తామని హెచ్చరించారు పొంగులేటి. అతి కొద్ది రోజుల్లో అంటే ఈ నెల 11వ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇందాక చెల్లెమ్మ చెప్పినట్లు 6 గ్యారెంటీల్లో 4 గ్యారెంటీలు ఇచ్చాం. 5వ గ్యారెంటీని కూడా భద్రాచలం రాముల వారి సన్నదిలో ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమాన్ని కూడా ఇవ్వబోతున్నాం. చెల్లెమ్మ అడిగినట్లు తప్పకుండా నా పుట్టిన నియోజకవర్గం ఇది. ఇళ్ల విషయంలో ఈ నియోజకవర్గానికి పెద్ద